నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సో సోషల్ మీడియాలో ఏ ఒక్క వీడియో పెట్టాలంటే కూడా ఇప్పుడు సెలబ్రిటీలకే కాదు, ఆఖరికి నార్మల్ పర్సన్స్ కూడా కొంత భయం కల్పించేలాగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సోషల్ మీడియా ట్రోల్స్ ఎంతకు తెగబడ్డారంటే ఆఖరికి మహిళలను చూడకుండా, లేదంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం, అనేక అంశాల్లో వాళ్ళు ఇబ్బందులకు గురి చేయటం. ఆఖరికి మొన్న డాన్సర్గా ఉన్నటువంటి జాను లిరికి సంబంధించి కూడా ట్రోల్స్. ఆఖరికి ఆమె ఏడుస్తా నేను రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని మాట్లాడే పరిస్థితి. ఆఖరికి నాకు సూసైడే దిక్కు అంటూ కూడా ఏడుస్తా వీడియో చేసినటువంటి పరిస్థితి. అంటే మనం మానవత్వం కోల్పోయి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా మన ఇంట్లో కుటుంబ సభ్యులు కాదులే అని చెప్పి ఏది పడితే అది వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్గా, ఫ్యాషన్గా మారిపోయింది. అది అలేఖ్య చిట్టిపికల్స్ ఎపిసోడ్ అయినా, లేదంటే మొన్న పహల్గావ్ అటాక్లో నేవీ ఆఫీసర్ ఆయనకు సంబంధించినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి భార్యని చూడకుండా ఇవాళ జాతీయ మహిళా కమిషన్ కూడా దాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అంటే ఆ ట్రోల్స్ ఎంత దిగజారి తెర మీదకి వస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ట్రోల్స్ అనే కాదు, ఆఖరికి కింద కామెంట్స్ కూడా స్థాయి మరిచి అవతల వ్యక్తులు ఏంటో తెలియకుండా, అవతల వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి నేపథ్యం తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిన కామెంట్స్ చేయడం, వాళ్ళ మనోభావాల్ని కించపరచడం, ఆఖరికి వాళ్ళ హృదయాలను గాయపరచడం. ఇది ఆఖరికి ట్రోల్స్ చూస్తూ ఉంటే ఒకనొక సందర్భంలో శాడిజం పెట్టిపోతుందా మనుషుల్లో అనేది కూడా అనిపించకమానదు, గుర్తురాకమానదు. సో ఇవన్నీ గురించి మాట్లాడదాం. సోషల్ మీడియా ట్రోల్స్లో మరీ ముఖ్యంగా మహిళల్నే టార్గెట్ చేస్తా ఎందుకు ఈ మధ్యకాలంలో ట్రోల్స్ పెరిగిపోతున్నాయో మాట్లాడదాం. మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి, అట్లాగే స్పిరిచువల్ మెంటర్గా ఉన్నటువంటి కరుణమ్మ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. సోషల్ మీడియా ట్రోల్స్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు వరుసగా సోషల్ మీడియా మీరు ఫాలో అవుతుంటారు కాబట్టి మీరు ఎంత డివోషనల్ లైన్లో ఉన్నా కొంత బాహ్య ప్రపంచంతో కొంత ముడిపడి ఉంటారు కాబట్టి ట్రోల్స్ మీరు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చూస్తూ ఉంటారు. ఏంటి సహజంగా వీళ్ళ గురించి మాట్లాడుకోబోయే ముందు జనరల్గా సోషల్ మీడియా ట్రోల్స్ గురించి మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఏదైనా సరదాగా ఉన్నంత వరకు అందరూ ఎంజాయ్ చేస్తారండి. ఒక వ్యక్తిని మానసికంగా బాధించే స్థాయికి ట్రోల్స్ చేయకూడదు ఎవరు కూడా. అది ఎవరు అంగీకరించరు, ఆమోదించరు. అది కరెక్ట్ కూడా కాదు. ఇటీవల కొద్ది నెలల క్రితము ఒక కన్న తండ్రి తన 3-4 ఏళ్ల పాపని ఆఫీస్ నుంచి రాగానే ఇలా చేతులు చాపి ఎత్తుకొని ఇలా ఉయ్యాల ఊపినట్టుగా ఆడిస్తూ ఎత్తుకున్నాడు. ఆ చిన్న వీడియోని తీసుకొని ఒక 3-4 దుర్మార్గులు వాళ్ళందరూ మరి అఖండ మేధావులు అని చెప్పుకొని వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయిపోతూ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారట. మరి ఎంత నీచమైన సైకో మెంటాలిటీ వాళ్ళలో నిద్రాణమై ఉంది అంటే ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు ట్రోల్ చేసిన విధానము చూసిన ప్రతి వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది. కన్న తండ్రికి పసిబిడ్డకి మధ్యన చాలా నీచమైనటువంటి కామెంట్స్ చేస్తూ అసభ్యకరమైన లైంగిక సంబంధిత కామెంట్స్ని చేస్తూ వాళ్ళు వికట అట్టహాసాలు చేస్తుంటే వాళ్ళు రాక్షసుల్లాగా కనపడ్డారు. మానవ ఆకారంలో ఉన్న రాక్షసుల్లాగా వాళ్ళు మర్చిపోయారు. సరే, వాళ్ళని చూసిన ప్రతి వాడికి రాక్షసులు అంటే ఇలాగే ఉంటారు అనే భావన కలిగేలాగా వాళ్ళు ట్రోల్ చేశారు. తర్వాత వాళ్ళ మీద సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వడం, అరెస్టులు, శిక్షలు ఇవన్నీ జరిగాయి. అయితే ఇలాగా ట్రోల్ చేయడం అనేది సభ్యత, సంస్కారం కాదు. ఒక స్థాయి వరకు పర్వాలేదు, ఎవరైనా సరదాకి చేయవచ్చు, అంతకు మించి ఒపీనియన్ చెప్పడం తప్పులేదు. వాళ్ళ ప్రజాస్వామిక దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంది కాబట్టి, మనకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మన అభిప్రాయం చెప్పడం తప్పులేదు. ఆ అభిప్రాయం కూడా లిమిట్ ఉండాలి కదా అనేది నా పాయింట్. ఉండాలి. అదేనండి, హాస్యంగా ట్రోల్ చేయడము 10 మంది కూడా ఆనందిస్తారు కాబట్టి అది తప్పులేదు. కానీ హాస్యము మితిమీరి వాళ్ళు డిప్రెషన్కి గురయ్యి చివరికి సూసైడ్ కమిట్ చేసుకోవాలి అనే స్థాయికి వాళ్ళని మానసికంగా వేధించేలాగా
ఎవరు ట్రోల్ చేయకూడదు. అలా ఎవరైనా ట్రోల్ చేస్తే వాళ్ళని తక్షణమే సైబర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళని తగిన విధంగా శిక్షించాలి. అదొక్కటే సరైన మార్గము. కానీ ఈ సోషల్ మీడియానే కాదు, మామూలుగా సొసైటీలో మానవుల్లో ఈ సైకో మెంటాలిటీ అనేది విపరీతంగా నానాటికి పెరిగిపోతుంది. దానికి ఏకైక కారణము మానవతా విలువల్ని మర్చిపోయి మానవత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టి అదొక రకమైన ఎంజాయ్మెంట్గా భావిస్తున్నారు వాళ్ళు. అది ఎంజాయ్మెంట్ కాదండి, చాలా అందరూ అసహ్యించుకునేటువంటి విధానము. అటువంటి ప్రవర్తనని ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళు తక్షణమే మానుకోండి. మానుకుంటే అందరికీ మంచిది, మీకే కాదు ఇక్కడ అందరికీ ప్రధానంగా మంచిది. ఇప్పుడు మనం ఉమ్, పెహల్గావ్ ఘటన మన జరిగింది, దేశం కన్నీళ్లు పెట్టుకుంది, ఉమ్, పెద్ద ఎత్తున టెర్రరిజం తిప్పికొట్టాలని ఒక ప్రతీకార దాడి కోసం వెయిట్ చేస్తాం. ఉమ్, ఇట్లాంటి సందర్భాల్లో ఆమె నేవీ ఆఫీసర్ భార్యగా మొన్న రీసెంట్ గా పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్తే కూడా ప్రాణాలు కోల్పోయింది, జీవితం పోయింది అక్కడ ఆ అవునండి. పెహల్గావ్ ఘటన. ఉమ్, అట్లాంటి సందర్భాల్లో ఆమె మాకు హిందువులన్నా లేకుంటే అంటే ముస్లిమ్స్ జమ్మూ కాశ్మీరీలు మాకేమి శత్రువులు కాదు, ఉమ్, వివాదాలు వద్దు, శాంతియుతంగా ముందుకు పోవాలి అని ఆమె ఒక అభిప్రాయాన్ని చెప్పింది. ఉమ్, దాన్ని పట్టుకొని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఉమ్. మహిళని చూడకుండా లేకుంటే రీసెంట్ గా ఆమె భర్తని కోల్పోయడం చూడకుండా ఇవేమీ పట్టించుకోకుండా ఎందుకు ఆ విధమైనటువంటి ధోరణి? అదే చెప్తున్నాను కదా, అదే సైకో మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఎన్నుకున్న మార్గము ఈ ట్రోలింగ్ అనేదండి. వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలి, నెంబర్ 1. రెండోది, స్త్రీలనే కాదు పురుషుల్ని కూడా చాలా నీచంగా ట్రోల్ చేసే వాళ్ళను నేను చూశాను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి. అంతేకాదు దేవుళ్ళు, ఇప్పుడు పరమత సహనం కలిగి ఉండాలి. ఇప్పుడు హిందువులు హిందూ దేవుళ్ళను పూజిస్తారు, ముస్లిమ్స్ వాళ్ళ దేవుడు, అలాగే క్రిస్టియన్స్ ఎవరి దేవుళ్ళని వాళ్ళు కొలుచుకుంటారు, వాళ్ళ విధి విధానాలని అనుసరిస్తారు. వాళ్ళని ఇంకొకళ్ళు క్రిటిసైజ్ చేయడము, ట్రోల్ చేయడము అనేది కూడా చాలా నీచమైన చర్య. అటువంటి నీచమైన చర్యలకు పాల్పడే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలండి. అది ఎంజాయ్మెంట్ కాదు, అది వినోదం కాదు, అది హాస్యం కాదు, పరమ అసహ్యకరమైనది, శిక్షార్హమైనటువంటి చర్య ఈ టైప్ ఆఫ్ ట్రోలింగ్స్ అని నేను చెప్తానండి. కానీ ఇక్కడ మీరు ఆ ఘటన గురించి మాట్లాడుకున్నారు. రీసెంట్ గా జానోలూరి ఎపిసోడ్ లో కూడా మీరు ఇందాక మాట్లాడినట్టుగా ఆఖరికి ఏడ్ చేయటం, నేను సూసైడ్ అయ్యే దిక్కు నాకు అని చెప్పటం, ఆఖరికి ఆమె రెండో పెళ్లి చేసుకుంటే కూడా తప్పు బట్టి వాళ్ళ రెండో పెళ్లి చేసుకుంటుంది. మీకేంటండి బాధ? ఆవిడ జీవితంలో ఆవిడ కష్ట సుఖాలు ఆవిడవి, ఆవిడ భర్తకి ఆవిడకి పడక డైవర్స్ తీసుకొని మనం ఇంకో పెళ్లి చేసుకోకూడదా? మగాళ్ళు చేసుకోవట్లేదా డైవర్స్ అయ్యాక? ఆడవాళ్ళు అలాగే ఉండిపోవాలా? చేసుకోకూడదా? దేశంలోనే మన చట్టంలోనే ఉంది, ఎవరికైనా సరే వివాహ బంధము వాళ్ళకి ఏ కారణం చేతనా భార్యాభర్తలకి ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు స్వేచ్ఛగా డైవర్స్ తీసుకొని మరొకళ్ళని పెళ్ళాడొచ్చు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సాఫీగా జీవించవచ్చు, చేయొచ్చు. కానీ గతంలో అంటే ఆమె ఒక ఇంటర్వ్యూలో నేను చేసుకోను అని చెప్పినటువంటి ఘటనని ఆవిడ ఇష్టం. అప్పుడు ఆవిడ అభిప్రాయం అది. ఇప్పుడు ఆవిడ ఆ మానసిక పరిస్థితి నుంచి కోలుకొని మళ్ళీ జీవితం పట్ల ఆశ చిగురించి మళ్ళీ జీవితంలో సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. వాట్ ఈస్ ద రాంగ్? మీకేంటి బాధ? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? బుద్ధి జ్ఞానం లేదా? మీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా వేరే వాళ్ళు ట్రోల్ చేస్తే అప్పుడు ఆ నొప్పి మీకు తెలుస్తుంది. చాలా తప్పు చేస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త. కానీ అదొకటే కదమ్మా, ఇప్పుడు ఈవెన్ అలేఖ్య పీకల్స్ ఎపిసోడ్ ఆఖరికి వాళ్ళ దుకాణం బంద్ చేసుకునే పరిస్థితి, మొన్న ఏదో బూతులు మాట్లాడారని చెప్పేసి తర్వాత మూసేసుకున్న తర్వాత రమ్య మోక్ష అనే అమ్మాయి, నేను రమ్య మోక్ష పేరుతో నేను పీకిల్స్ పెట్టుకుంటాను, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, రీస్టార్ట్ చేస్తున్నా అని చెప్తే ఆమె ఏదో జిమ్లో వీడియోలో లేకుంటే సెలబ్రిటీ అంటే ఆమె ఆల్రెడీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా కొంత ఆ భాగంగా పోస్ట్ చేసిన ఆమె నువ్వు చికెన్ పికిల్స్ తిని కండలు పెంచావని ఈ తరహా కామెంట్స్, ఈ ట్రోల్స్కే కాదమ్మా కింద వచ్చే కామెంట్స్ ను కూడా ట్రోలింగ్ రూపంలో దాన్ని వాడుకోవటం, దీనిలంతా అసలు ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరి సోషల్ మీడియా? అది మనుషులకి పని పాట లేక ఇదొక కాలక్షేపంగా పెట్టుకుంటారు కొంతమంది. వాళ్ళు ఏంటి ఈ కార్యక్రమాలు చూడటము, అందులో వాళ్ళకి ఏదైనా నచ్చనివి నచ్చేవి ఏవి ఉంటాయో చూసుకొని
ఏదో ఒకటి అనాలి. ఒక ప్రశాంతంగా ఉన్న సెలయేరులో ఒక రాయి వేస్తే అది ఎలా డిస్టర్బ్ అయిపోతుంది, అలా ఒక రాయి విసరాలి, ఒక ముళ్ళుతో గుచ్చాలి. అది సాడిజం. అటువంటి సాడిజం మానవుల్లో రోజు రోజుకి ఎక్కువ అయిపోయిందండి. ఇప్పుడు ఒకడు ఏడుస్తుంటే వీడికి ఆనందం, ఒకడిని ఏడిపించి వీడు ఆనందిస్తాడు. అదొక ప్రక్రియ. ఒకటే కాదా మేడం, అలాగే జిటిపికల్స్ విషయంలో ఆమె నేను గతంలో ఉన్న వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చాను, రీపేమెంట్ ఇచ్చేస్తున్నా అని చెప్పి మూసేసిన సందర్భంగా వెనక్కి ఇచ్చేస్తుంది పేమెంట్స్. అందులో ఇచ్చిన సందర్భంగా ఇదిగో పలానోళ్ళకి ఇచ్చాను గూగుల్ పే షార్ట్స్ చూపిస్తుంది. చూపిస్తున్న క్రమంలో MADDALA మడ్డాల శివ ఆ పేరు ఆమె ఉచ్చరిస్తే దాన్ని కూడా బూత్గా తీసుకొని ఓకే, ఒకవేళ అది ఇంటి పేరు ఆవిడ అంది కాసేపు అలా మద్దాల శివ పేరు, దాన్ని కొంచెం ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ అలా వచ్చింది. ఓకే, దాన్ని మీరు బూత్గా భావిస్తే బూతులు మగవాళ్లే మాట్లాడాలని ఎక్కడైనా శిలాశాసనంలో ఉందా? ఆడవాళ్ళు మాట్లాడకూడదా? బూతు పని మగవాడు ఒక్కడే చేస్తున్నాడా, ఆడవాళ్ళు చేయట్లేదా? అందుకు ఆడవాళ్ళు పనికొస్తారు, బూతులు మాట్లాడడానికి పనికిరారా? ఇలా అడిగే హక్కు ప్రతి స్త్రీకి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా ఒక వేలు పెట్టి చూపిస్తే మిగతా 4 వేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి అని మర్చిపోవద్దు. ఈ కామెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి బూతుల విషయంలో ఎవరు మాట్లాడినా అసభ్యకరంగానే ఉంటుంది. అది స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎవరూ మాట్లాడకూడదు. అలాగే కొన్ని పనులు చేయకూడని ఉంటాయి, అవి ఎవరు చేసినా కూడా ఎవరు హర్షించరు, ఆమోదించరు. కింద కామెంట్స్ విషయం తీసుకుంటాం, ఏ వీడియోకైనా ఏ పోస్ట్ కైనా కామెంట్స్ లో కూడా చాలా ఎక్స్ట్రీమిస్ట్ గా ఉంటాయి కామెంట్స్. కొన్ని అది ఎందుకు చేస్తారో అనేది కూడా అర్థం కాదు. వాళ్ళు అంటే కామెంట్స్ చేస్తే మమ్మల్ని ఎవరు చూడరు అనుకుంటారా, లేకుంటే ట్రేస్ చేయలేరు అనుకుంటారా, లేకుంటే కేసులు పెట్టరు అనుకుంటారా? వాళ్ళు ఏమన్నా మీకు ఇదొక పైశాచిక ఆనందము నాకు తెలుసు. ఇటువంటి పైశాచిక ఆనందాన్ని పొందేవాళ్ళు పూర్వం వాళ్ళు ఏమన్నారంటే నోటి దూలరా వీడికి అనేవారు. అలా నోటి దూల ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకా దే ఆర్ కండెమ్డ్ ఫర్ డూయింగ్ సర్టన్ థింగ్స్. వాళ్ళు నోటులతో బూతులు మాట్లాడి ఆనందిస్తారు, అంటే మానసిక వ్యభిచారం చేసినట్టు. అటువంటి నీచమైనటువంటి అనాగరిక చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఈ కామెంట్స్ అసభ్యకరమైన పదాలతో పెడతారో అవన్నీ మీకే తిరిగి వర్తిస్తాయి, మీ కుటుంబ సభ్యులకే తిరిగి తగులుతాయి అని గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఉన్నాడు, చూస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఉండి చూసి తట్టుకోలేని వాళ్ళు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. మీరెవరో మీ ఫోన్ నెంబర్ ద్వారా కనుక్కుంటారు, మీకు తగిన శిక్షలు కూడా పడతాయి. జాగ్రత్త, బీ ఇన్ యువర్ కంట్రోల్. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద సోషల్ ట్రోల్స్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా కేసులు ట్రోల్స్ మీద కూడా పెట్టే అవకాశాలు భవిష్యత్తులో వచ్చే సూచనలు కనిపిస్తూ ఉంది. సో మీరు కూడా సోషల్ ట్రోల్స్ పై మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా ట్రోల్స్ చేసే వాళ్ళందరూ ఇవాళ శాడిస్టులుగా ముద్రపడుతున్నటువంటి పరిస్థితి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.